శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అసలు ఈ లేఖనా పుస్తకాలు రాయమని మీకెవరు చెప్పారు? లలితా సహస్రనామం చదువుకోవాలి కానీ రాయటం ఏమిటి? మీరు పుస్తకాలు సేల్ చేసుకోవటం కోసము ఇలా చెప్తున్నారు అని కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే లలితా సహస్రనామముకి పూర్వపీఠిక, సహస్రనామము, ఉత్తర పీఠిక ఉంటుంది అన్నది చాలామందికి తెలిసే ఉంటుంది. ఉత్తర పీఠికలో హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి చెప్పిన శ్లోకాలలో 50వ శ్లోకం తీసుకుంటే అక్కడ ప్రత్యేకంగా ఈ విషయం గురించి ప్రస్తావించారు. లిఖిత్వా పుస్తకేయస్తు నామ సాహస్రముత్తమం సమర్చయే తదా భక్త్యా తస్య తుష్యతి సుందరి. అంటే ఈ లలితా సహస్రనామ పుస్తకాన్ని, లలితా సహస్రనామాన్ని ఎవరైతే లిఖిస్తారో భక్తితో, అది కూడా భక్తితో ఎవరైతే రాసి అమ్మవారికి సమర్పిస్తారో అమ్మవారు చాలా సంతోషిస్తారు అని శ్లోకానికి అర్థం. దీన్ని బట్టి రాయటం వలన అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. మనము పారాయణ చేసినప్పుడు, చదివినప్పుడు ఒక్కోసారి మన మనసు లగ్నం అవ్వచ్చు, లేదా అటు ఇటు వెళ్తూ ఉండొచ్చు. కానీ రాసినప్పుడు పూర్తిగా మనసు లగ్నం చేసి మనం రాస్తాం కాబట్టి మనం ఒక సంకల్పం చెప్పుకుని కనుక రాస్తే అమ్మవారు తప్పకుండా ఆ సంకల్పాన్ని నెరవేరుస్తారు. ఈ లేఖనా పుస్తకాలు మేము తీసుకుని వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ఈ విధంగా రాయటం ద్వారా ఒకటి, లలితా సహస్రనామము తప్పులు లేకుండా నేర్చుకుంటున్నారు. 2, ఎప్పటి నుంచో పరిష్కారం కాని వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ప్రామాణికం లేకుండా మేము ఏ విషయమో చెప్పటం జరగదు. ఇప్పటికి కూడా ఇంకా ఏమైనా సందేహం ఉంటే ఉత్తర పీఠిక తీసి 50వ శ్లోకం చూడండి. నేను చెప్పింది అక్కడ మీకు తప్పకుండా కనిపిస్తుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. లలితా సహస్రనామం లేఖనా పుస్తకం ఆర్డర్ పెట్టుకుని మీరు కూడా రాయటం ప్రారంభించండి. అమ్మవారి కృపా కటాక్షం ఎలా ఉంటుందనేది మీకు కూడా అనుభవంలోకి వస్తుంది. లలితా సహస్రనామ లేఖనా పుస్తకము రాయటం వలన విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని చాలామంది మాకు మెసేజెస్ చేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారైతే ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని ఇలా సహస్రనామం రాయటం వల్ల వాళ్ళకి డయాబెటీస్ తగ్గుతోంది అని డాక్టర్కి చూపించుకున్నాక ఆ రిపోర్ట్స్ చెప్తున్నాయి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మవారి లలితా సహస్రనామం అనేది కేవలము భక్తి, పూజ కోసమే కాదు, మన జీవితానికి అన్వయించుకుంటే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అసలు లలితా సహస్రనామాన్ని మన జీవిత విధానంగా చేసుకోవాలి. అప్పుడే మనకి పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి లలితా సహస్రనామము తప్పకుండా రాయండి. మీకు ఎంత బాగా చదవటం వచ్చినా, మాకు పూర్తిగా చదవటం వచ్చు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాము అన్నా కూడా పుస్తకం తీసుకుని రాయటం ప్రారంభించండి. కొంతమంది పుస్తకం ధర చూడగానే ఇంత పెట్టాలా అనుకుని మనం కాగితాల్లో రాసుకోవచ్చులే అని అనుకుంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒక పుస్తకము, ఇప్పుడు రామకోటి రాయాలనుకోండి, మనం ఒక పేపర్ మీద గళ్ళు గీసేసుకుని రాయొచ్చు. కానీ ఒక పుస్తకము, ఆ పుస్తకంలో చక్కగా అంతా నీట్గా గళ్ళన్నీ గీసుండి, చక్కగా పైన శ్లోకం ఉండి, ఒక 5 బాక్సులు ఇచ్చి ప్రతి బాక్స్లోనూ ఒకసారి కానీ 2 సార్లు కానీ రాయటానికి వీలుగా అంత చక్కగా ఇచ్చిన పుస్తకం పెట్టుకొని రాయటానికి, మనం తెల్ల కాగితాల మీద రాసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని మార్చేసే విషయం కోసం, మన
ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు కదా. కాబట్టి చక్కగా ఒక పుస్తకం తీసుకుని అమ్మవారికి సంకల్పం చెప్పుకుని ప్రతిరోజు కనీసంలో కనీసం ఒక శ్లోకం అన్నా రాయటానికి ప్రయత్నించండి. దానివలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అనేది మీరు మీ అంతట మీరు తెలుసుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.